హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే పెన్షన్ల గురించి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటంటే దివ్యాంగులు వెరిఫికేషన్ అయితే జరుగుతుందన్న సంగతి మనకు తెలుసు ఆల్రెడీ. దివ్యాంగులు ఎవరున్నారన్న సంగతి అంటే బోకస్ పెన్షన్ల గురించి. కానీ ఇప్పుడు ఇంకొక వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అది ఏంటంటే ఎవరైతే ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హులా అనర్హులా అనే విషయాన్ని అయితే ప్రభుత్వం అయితే ఒక లిస్ట్ అయితే తయారు చేసింది ఫ్రెండ్స్. అది ఏమిటి అనేది, అది ఎవరు దాన్ని లిస్ట్ తయారు చేస్తాను, ఎవరు వెరిఫికేషన్ చేస్తున్నారు అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. అలాగే మే నెలలో వీరికి పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. 89,000 పెన్షన్లు అయితే మే నెలలో దరఖాస్తు అయితే స్వీకరించబోతున్నారు. అలాగే జూన్లో వాళ్ళకి అమౌంట్ అయితే చేతికి ఇవ్వబోతున్నారు. ఈ విషయాలని పూర్తిగా మీకు నేను తెలియజేస్తాను. అలాగే కొత్త పెన్షన్ విషయాలు కూడా 50 ఏళ్ళ పెన్షన్ కూడా అయితే ఎప్పుడు ఇవ్వబోతారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. ఈ విషయాలను తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్లో డిస్క్రిప్షన్లో అయితే మీకు వాట్సాప్ ఛానల్లో లింక్ ఉంటుంది. ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఫాలో చేయండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వివరాలు ఏంటంటే దివ్యాంగుల పెన్షన్లను వెరిఫికేషన్ చేస్తాను. గత ప్రభుత్వంలో దివ్యాంగుల పెన్షన్లో అనేక అవకతవకలు జరిగాయనేసి వాటిని వెరిఫికేషన్ చేయడం జరిగింది. అలా అవకతవకలు జరగకుండా ఉండాలంటే ముందుగానే ఎవరైతే దివ్యాంగులు ఉన్నారా అనే విషయాన్ని అయితే మన కూటమి ప్రభుత్వం అయితే లిస్ట్ అయితే తయారు చేస్తుంది. అది ఎవరి ద్వారా తయారు చేస్తానంటే మన మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా అయితే పిహెచ్డి ద్వారా అయితే చేస్తున్నారు. అంటే ఎవరు దాని చేస్తారంటే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ ద్వారా ఏఎన్ఎంలు ఉంటారు. ప్రతి సచివాలయానికి ఒక ఏఎన్ఎం అంటారు అనమాట. ఆ ఏఎన్ఎం ద్వారా వాళ్ళ పరిధిలో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు, దివ్యాంగులు ఉంటే వాళ్ళ పెన్షన్ తీసుకుంటున్నారా, ఒకవేళ తీసుకోకపోతే వాళ్ళ కారణం ఎందుకు తీసుకోవట్లేదు ఆ కారణం ఇలా లిస్టు తయారు చేసి కలెక్టర్ ఆఫీస్కి పంపిస్తున్నారు అనమాట. ఆ సచివాలయం పరిధిలో ఏఎన్ఎంలు ఉంటారు. సచివాలయం పరిధిలో ఏఎన్ఎం ద్వారా ఈ వెరిఫికేషన్ చేయించి, అంటే ఆ ఏఎన్ఎంలో ఆ ఏరియాలో తెలుసు కదా ఎవరనేది, ఎవరెవరు దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళు దేనికి ఉన్నారు, పెరాలసిస్ అయితే తీసుకుంటున్నారా లేదా, పెరాలసిస్ వచ్చి వాళ్ళు క్యూర్ అయ్యారా లేదా, క్యూర్ అయితే కూడా పెన్షన్ తీసుకుంటున్నారా, ఇలాంటి విషయాలను కూడా వాళ్ళు ఏఎన్ఎం ద్వారా అయితే లిస్టు తయారు చేస్తున్నారు అనమాట. ఒకవేళ దివ్యాంగులు ఉండి పెన్షన్ ఎందుకు తీసుకోలేదు, ఏం ప్రాబ్లం, ఆధార్లో తప్పుల పేర్లు ప్రాబ్లం వల్ల ఉన్నాయా, లేకపోతే ఏం ప్రాబ్లం, ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి పేర్లు పొందడం లేక ఇలా నిలిచిపోయినా, ఇలాంటి కారణాల వల్ల కొన్ని పెన్షన్లు కొంతమందికి ఇవ్వటనమాట. అలా కొన్ని మండలాల్లో కొన్ని జిల్లాల్లో ఈ అనేది లిస్ట్ తయారు చేస్తున్నారు. ఏఎంఎం ద్వారా లిస్ట్ తయారు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ బోకస్ పెన్షన్ అనేది తేలకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఇదైతే చేస్తుంది. ఇది ఇలా వెరిఫికేషన్ చేస్తున్నట్టు కూడా ఎక్కడ ప్రకటన అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్. నేనైతే కొందరి దగ్గర సచివాలయం సిబ్బంది ద్వారా అడిగి తెలుసుకున్నందువల్ల మీకు తెలియజేస్తున్నాను. అంతేగాని ఇంకా ఇది ఎక్కడ ప్రకటనలో ప్రభుత్వం ద్వారా అయితే రాలేదు. అది లిస్టు ఏఎన్ఎం ద్వారా మనకైతే దివ్యాంగుల లిస్టు తయారు చేయడం, కలెక్టర్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. అది ఒక మీకు సమాచారం నేను ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్పోసస్ పెన్షన్ అంటే 89,000 పెన్షన్లు ఇస్తారని నేను చెప్పాను కదా, అది ఏంటంటే స్పోసస్ పెన్షన్. భర్త చనిపోయి ఎవరైతే ఉంటారో, ఈ పెన్షన్ తీసుకునే భర్త చనిపోయి ఎవరైతే ఉంటారో ఆ పెన్షన్ని భార్యకి ట్రాన్స్ఫర్ చేసేదాన్ని స్పోసస్ పెన్షన్ అంటారు. కాబట్టి ఆ స్పోసస్ పెన్షన్ అనేదాన్ని 89,000 పెన్షన్లు ఇవ్వడానికైతే జూన్లో వాళ్ళకి చేతికి అమౌంట్ ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందంటే, అంటే ఇంకా ఎవరైతే దరఖాస్తు చేసుకోలేదో వాళ్ళకు కూడా అవకాశం మే నెలలో కల్పించి తర్వాత వాళ్ళకి జూన్లో వాళ్ళకి పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళైతే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు భార్య ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి 89,000 మంది ఉన్నట్టు లిస్టు కూడా తయారు చేసినట్టు వాళ్ళకైతే చెప్పారు. అది ఒక సమాచారం మీకు ఇప్పుడు నేను అందించాను. ఇంకొకటి ఏంటంటే 50 ఏళ్ల పెన్షన్ కొత్త పెన్షన్లు, అంటే ఎవరైతే వృద్ధాప్యం పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా జూలైలో వాళ్ళ దరఖాస్తులు స్వీకరించడానికైతే ఇవ్వడానికైతే ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టయితే మనకు చిన్న సమాచారం వచ్చింది. నిన్న కూడా మనకైతే ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది ఈనాడు పేపర్లో. జూలైలో కొత్త పెన్షన్లు ఇస్తామనేసి, అంటే దరఖాస్తు జూన్లోనే తీసుకొని జూలైలోనే ఇవ్వచ్చు, లేదా జూలైలోనే దరఖాస్తు స్వీకరించే అవకాశం ఉండొచ్చు. దీని గురించి అయితే ఎప్పుడు స్వీకరిస్తామనేసి ప్రభుత్వం మనకి ప్రకటన అయితే ఇవ్వలేదు. కాబట్టి ఈ 50 ఏళ్ళ పెన్షన్కి ఎవరికి ఇస్తారనే విషయాన్ని బీసీ ఎస్టీ ఎస్సీలకు అయితే 50 ఏళ్ళ పెన్షన్కి ఇస్తామనేసి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాబట్టి ఆ దిశగా కూడా ముందుకు అడుగులేస్తున్నామనేసి మన మండేపల్లి సెల్ఫ్ అధికారి శ్రీనివాసరావు గారు అసెంబ్లీలో ఒకసారి ప్రకటనలో చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా ముందుకెళ్తున్నాం మేము అనేసి
ఆయన మంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో కూడా హామీ ఇచ్చాము, దాన్ని నిలబెట్టుకుంటాము, మేము 50,000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. కాబట్టి 50,000 పెన్షన్ కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు మన ప్రభుత్వం అయితే చెప్తోంది. ఇది జూలైలో ఇస్తారా లేదా జూన్ నుంచి దరఖాస్తు స్వీకరించి జూలైలో ఇస్తారనే విషయాన్ని అయితే మనకి క్లియర్గా ప్రభుత్వం చెప్పలేదు. ఒకవేళ చెప్తే మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్. ఇది ఇలా అన్నమాట. అయితే మనకి ఈ దివ్యాంగుల పెన్షన్లో వెరిఫికేషన్ అయితే ముమ్మరంగా జరుగుతుంది. ఎవరైతే దివ్యాంగులు అనేది సర్వం సర్టిఫికేట్లు అయితే రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళకైతే జూన్ నుంచి అయితే వాళ్ళకి దరఖాస్తు స్వీకరించడానికైతే ప్రభుత్వం రంగం చేస్తున్నట్టు మనకి దీని ద్వారా అయితే అర్థమవుతుంది. ఇప్పుడు ఏఎన్ఎంల ద్వారా లిస్టు తయారు చేసి వాళ్ళు ఎవరైతే అర్హులైతే ఉన్నారో, అంటే ఒకవేళ అనర్హులు కూడా దొంగ సర్టిఫికేట్ తెచ్చుకుంటే కూడా వాళ్ళకి ఆ లిస్టు ద్వారా మాకు లిస్ట్ కార్డు ఉంది కాబట్టి ఇలా అనర్హులైన కూడా వాళ్ళకి తేలిపోతుంది. కాబట్టి ఎవరైతే అనర్హులు అనేది పూర్తి స్థాయిలో తొలగించేదానికి అనర్హులు కూడా అప్లై చేసుకునే అవకాశం కూడా లేకుండా ఈ ఏఎన్ఎంల ద్వారా వెరిఫికేషన్ చేసి వాళ్ళు లిస్టు తీసి పెట్టుకుంటున్నారు అనమాట. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. దివ్యాంగుల్ని అనర్హుల్ని లేకుండా అర్హులు ఇవ్వడానికి ఏఎన్ఎంల ద్వారా లిస్టు తయారు చేస్తున్నారు. కొన్ని మండలాలు కొన్ని జిల్లాల్లో జరుగుతుంది. అదైతే ఇంకా ప్రకటన అయితే ఇవ్వలేదు, నేనైతే తెలుసుకొని చెప్తున్నాను. అది తర్వాత మే నెలలో 89,000 పెన్షన్లు ఇస్తారని చెప్పాను. అదేంటంటే సోసస్ పెన్షన్లు దరఖాస్తు స్వీకరించి జూన్లో వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వబోతున్నారు. సోసస్ పెన్షన్ 50 ఏళ్ళ పెన్షన్ అనేది, అలాగే వృద్ధాప్య పెన్షన్ అనేది ఎప్పటికి ఇస్తారనేది జూన్ నుంచి ఇస్తారా జూలై నుంచి ఇస్తారనేది అయితే ప్రకటన చెప్పలేదు. మనకి జూలైలో దరఖాస్తు స్వీకరణ అయితే మనకు ప్రకటన అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి. మన ఛానల్ విజిట్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంది, అది ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్ ఫ్రెండ్స్.